అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. ఇప్పుడు నాతో పాటు లారీ సినిమా హీరో కమ్ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి ఆసం ఉన్నారు. తను ప్రాంక్ వీడియోస్ అలాగే షార్ట్ ఫిల్మ్స్ తో మీ అందరికీ పరిచయమే. యూట్యూబర్ గా ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. మిలియన్స్ లో తనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఇప్పుడు లారీ అనుకుంటూ మంచి సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ఆల్రెడీ ట్రైలర్ కూడా రిలీజ్ అయి యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. ఆగస్టు 2న ఈ సినిమా కూడా మనందరి ముందుకి రాబోతోంది. శ్రీకాంత్ రెడ్డి అయితే ఆ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నారు. ముఖ్యంగా నాకైతే ఈ శ్రీకాంత్ రెడ్డిని చూస్తుంటే భలే ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ లా అనిపిస్తోంది. ఎందుకంటే ఎక్కడ మొదలైన ప్రస్థానం ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నారు. పైగా పాన్ ఇండియా సినిమా అంటూ తను ఎంతో ఒక కాన్ఫిడెన్స్ తో అయితే ఉన్నారు. ఆ కాన్ఫిడెన్స్ ని ఖచ్చితంగా మనం మెచ్చుకుని తీరాల్సిందే. అసలు శ్రీకాంత్ రెడ్డి ప్రస్తుతం నాతో పాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి ఈ సినిమాకి సంబంధించిన చాలా విషయాలు తెలుసుకుందాం. అయితే ఇంటర్వ్యూలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక డిస్క్లైమర్ మాత్రం నేను వేయాల్సి ఉంది. ఎందుకంటే శ్రీకాంత్ రెడ్డి లాంటి ఒక మాస్ స్టార్, మంచి ఇప్పుడు రేపు స్టార్ హీరో కూడా అవుతారేమో, చెప్పలేం కదా ఎవరి ఫేట్ ఎలా ఉంటుందో. అలాగే ప్రాంక్ వీడియోస్ తో బాగా పాపులర్ అయిన ఓ స్టార్ ముందు కూర్చొని ఈ ట్రెడిషనల్ డ్రెస్ ఏంటి అని కామెంట్స్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడే ఒక డివోషనల్ ఇంటర్వ్యూ చేసి వెంటనే శ్రీకాంత్ రెడ్డితో ఇంటర్వ్యూకి రెడీ అయిపోయాను. చూద్దాం శ్రీకాంత్ రెడ్డి ఏం చెప్తారో, తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. హలో శ్రీకాంత్. హాయ్ మేడం, నమస్తే. నమస్తే, హౌ ఆర్ యూ? ఫైన్ మేడం, బాగున్నారా? బాగున్నాను శ్రీకాంత్. మీ సినిమా టైటిల్ నాకు చాలా నచ్చింది, లారీ అని చెప్పి. ఎందుకంటే మేము లారీ ఓనర్స్ కాబట్టి మా నాన్న. థ్యాంక్ యూ మేడం. అయితే అసలు ఎందుకు ఈ టైటిల్ పెట్టారు సినిమాకి? అంటే గత 10 ఏళ్లలో రాని సినిమాలు మనం ఇప్పుడు తీస్తే అవి వర్కౌట్ అవుతాయని ఆలోచించాను. ఉమ్, సో లారీ పేరు పైన 1980లో ఒక సినిమా వచ్చింది తమిళ్లో. ఉహుం, తర్వాత మొన్న లారీ డ్రైవర్ బాలకృష్ణ గారి సినిమా ఉమ్, ఒకటి ఉంది. ఉమ్. తర్వాత విజయశాంతి. ఇంకెప్పుడు రాలేదు సినిమా లారీ పైన. అండ్ ఆల్సో నా దగ్గర ఉన్న బడ్జెట్ లో ఒక మాసి మెస్సి పెద్ద ఫిలిం చేయాలని నాకు కోరిక. ఉహుం, చిన్న లవ్ స్టోరీలు ఇట్లా అయితే ఆడట్లేదు. ప్రతి వారం 10 సినిమాలు వస్తున్నాయి. సో పెద్ద సినిమా చేయాలి అంటే, పెద్ద అంటే ఏంటి, ఎక్కువ మాస్, లారీ యార్డ్లు, గుంటూరు యార్డ్ గాని ఉదాహరణ, ఉమ్, లేకపోతే మైనింగ్లు, ఆ తరహాలో ఉండాలి కథ. ఉమ్, సో వాటిల్లో ఏం చేయాలి, సెట్లు పెద్ద సినిమా అంటే మంచి మంచి సెట్లు వేయాలి. అంత సెట్లు వేసే స్తోమత, అంత బడ్జెట్ నా దగ్గర లేదు. ఉమ్, కానీ కథ మటుకు పెద్దగా ఉండాలి. ఏం చేయొచ్చు, ఫుల్ మాస్ అంటే ఎవరని నాకు ఆలోచిస్తే ఒక లారీ డ్రైవర్ ఎలా ఉంటాడని ఐడియా వచ్చింది. ఓకే. సో లారీ డ్రైవర్ ఉంటే ఎలా ఉంటదని ఒక ఎంటీ వైట్ పేపర్ పైన ఫస్ట్ లారీని పెట్టా. ఉమ్, దాని మీద కథ రాశాను. 2 కథలతో కూడిన ఒక చాలా పెద్ద కథ ఇది. 3 గంటల సినిమా, 9 ఫైట్లు, 5 పాటలు, కుటుంబ కథా చిత్రం, సెంటిమెంట్, యాక్షన్, రొమాన్స్, కామెడీ అన్నీ ఉన్నాయి ఈ సినిమాలో. ఉమ్. 3 గంటల సినిమానా? ఆ, బాబోయ్, మంచి మంచి హిట్ సినిమాలే 3 గంటలు జనం చూడలేకపోతున్నారు. అలాంటిది మీరు ఎందుకు ఇంత ధైర్యం చేశారు 3 చూపిస్తా గంటలు? మేడం నేను. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్ లో ఒక్క సెకండే మనం చూడలేకపోతున్నాం. 2 సెకండ్లు, రీల్స్. 3 సెకండ్లకే కట్ అవుతుంది, ఆడియన్ డిస్కనెక్ట్ అవుతున్నారు. అంటే కామెడీ వస్తుంది, ఫన్నీ వస్తుంది, ఇన్ఫర్మేషన్, ఫుడ్ వీడియో వస్తూనే ఉంటాయి. వాటన్నిటిలో డిస్కనెక్ట్ అయిపోతున్నారు. ఒక 2 సెకండ్స్ మనం ఎంగేజ్ చేయలేకపోతున్నాం ఈ కాలంలో. అలాంటిది 3 గంటల సేపు నేను కూర్చోబెట్టాలంటే ఎందుకు కూర్చోవాలని, నా సొంత డబ్బులు పెడుతున్నాను అని ఆలోచించి గట్టిగా సాలిడ్ గా రాసుకొని దిగి తీశాను మేడం ఈ సినిమా. లారీ చాప్టర్ 1 ఆగస్ట్ 2 షూర్ షాట్ బ్లాక్ బస్టర్. థియేటర్లు ఇన్సూరెన్స్ చేపించుకోండి, తగలబడిపోతాయి అండ్ చినిగిపోతాయి సీట్లు. ఏంటి అసలు ఇంత కాన్ఫిడెన్స్? మ్యాటర్ హై మేడం, సినిమాలో చాలా మ్యాటర్ ఉంది, చాలా గొప్పగా తీశాను. నిన్న నైటే క్యూబ్ లో అప్లోడ్ చేశాను, UFO లో సబ్మిట్ చేశాను ఫైల్. సినిమా మళ్ళీ నైట్ కూడా ఒకసారి చూశాను. నిజంగా సినిమా చాలా బాగుంది. గత 10 ఏళ్లలో గత తెలుగు సినిమా చరిత్రలో ఇటువంటి కథ రాలేదు. టెంప్లెట్ అదే. టెంప్లెట్ అంటే ఒక హీరో ఉంటాడు, ఫ్యామిలీ ఉంటది, ప్రాబ్లం ఉంటది. టెంప్లెట్ అదే, కానీ అందులో ఉన్నటువంటి సారాంశం, తీసిన విధానం, టెంపో అది చాలా కొత్తగా తీశాను. స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. సినిమా గట్టిగా హిట్ అవుతుంది, ప్రతి వ్యక్తికి నచ్చుతుంది గొప్పగాని గర్వంగా చెప్తున్నా మేడం. ఇప్పుడు థియేటర్స్ తో తగలబడిపోతాయి, ఇన్సూరెన్స్ చేయించుకోండి అంటున్నారంటే శ్రీకాంత్, ఎస్ మేడం. దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా, యాటిట్యూడ్ అనుకోవాలా, సొంత డబ్బా అనుకోవాలా? సొంత డబ్బా కాదు మేడం, ట్రైలర్ ఉంది ఇప్పుడు. ట్రైలర్ ఓపెనింగ్ చాలా బాగా రిలీజ్ అయింది యూట్యూబ్ లో. దానికి వచ్చిన 6,000-7,000 కమెంట్లు కూడా చాలా పాజిటివ్ గా ఉన్నాయి. పాటలు చాలా బాగున్నాయి. పోస్టర్లు చూస్తే ఇంత బాగున్నాయి. పోస్టర్లు, ట్రైలరు, పాటలు నా డెసిషన్ అవి హిట్ అయినాయి. అంటే 10లో 9 మంది నచ్చాయి. సినిమా కూడా నచ్చుతుందని గొప్పగా నమ్ముతున్నా మేడం నేను. అంటే కష్టపడ్డా. సినిమా అంటే ప్రతిదీ నాకు తెలుసు, ఐడియా ఉంది, కష్టపడి చేశాను. నా ప్రోడక్ట్ గురించి ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడేది యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ 3 తరహాల్లో మాట్లాడుతున్నా. సో స్క్రిప్ట్ రైటర్ కూడా. స్క్రిప్ట్ యాక్టరు, డైరెక్టరు, ప్రొడ్యూసరు, రైటరు, స్టోరీ, స్టంట్స్, మ్యూజిక్ ఇవి కూడా చేశాను. సో ఇంతమంది ఇక్కడ లేరు కాబట్టి వాళ్ళందరి మాటలు ఒక్కనే మాట్లాడుతున్నాను. ప్రతిదీ కూడా వివిధ అంశాల్లో మాట్లాడుతున్నాను మేడం.
శ్రీకాంత్ నా దగ్గర ఉన్న బడ్జెట్ తో అన్నారు. ఎంత బడ్జెట్ తో తీసారంటే ఈ సినిమా? ఈ సినిమా ఫస్ట్ మొదట 1,40,00,000 అనుకున్నాను మేడం. 2 హ్మ్. కోట్లు అయింది మేడం. ఇప్పుడు 2 కోట్లలో ఫస్ట్ కాపీ రెడీ అయింది. 5 లాంగ్వేజ్‌ల్లో తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అండ్ బెంగాలీ. హ్మ్. ఒక యూట్యూబ్ నుంచి వచ్చి ఒక కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి చాలా మందికి అవకాశం ఇచ్చాను. ఒక 20 మంది నాతో పాటు ఆర్టిస్ట్‌లకు అవకాశం ఇచ్చాను. హ్మ్. ఒక 20 మంది టెక్నీషియన్స్‌కి ఇచ్చాను. ఒక 100 మంది ఫైటర్స్‌కి ఇచ్చాను. 200 మంది జూనియర్ ఆర్టిస్ట్‌లకి ఇచ్చాను. హ్మ్. నేను ఉండేది కృష్ణానగర్‌లో. నా కథ పట్టుకొని నేను తిరిగాను ప్రతి ఆఫీసు. ఎవరు నాకు అవకాశం ఇవ్వలేదు. సో, ఇంక నేను యాక్టర్ అవ్వాలని వచ్చాను. సో, నాకు యాక్టర్ అవ్వాలి, మనకు అవకాశం ఇవ్వాలంటే మన మీద మార్కెట్ ఉండాలి. హ్మ్. మన మీద డబ్బులు హ్మ్. రాలాలి. హ్మ్. మన మీద టికెట్లు తెగాలి. అంటే ఫేమ్ అవ్వాలి. ఫేమ్ అయితే మనకు మార్కెట్ ఉంటదని నాకు అర్థమైంది. హ్మ్. సో, ఫేమ్ అవ్వాలని నేను కామెడీ వీడియోలు చేయడం, ఒక యాంకర్ అవ్వాలి న్యూస్ ఛానల్‌లో అని ప్రయత్నం చేయడం, షార్ట్ ఫిల్మ్ చేయడం ప్రయత్నం చేశాను. అవన్నీ ఏవి వర్కౌట్ అవ్వలేదు. హ్మ్. ఏవి ట్రెండింగ్‌లో ఉన్నాయి అని ఆలోచిస్తే ప్రాంక్స్ బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి. హ్మ్. సో, వై కాంట్ ఐ ప్రాంక్ అని ప్రాంక్స్ చేయడం మొదలుపెట్టాను. ప్రాంక్స్ మొదలు పెడతానే 6, 7 నెలల్లో కొంచెం ఫాలోయింగ్ వచ్చింది మేడం. 7, 8 హుహు. లక్షల ఫాలోవర్స్ వచ్చారు. హ్మ్. తర్వాత ఒక సినిమా మొదలుపెట్టాను 'కొత్తపేట గ్రామం'. హుహు. ఆ సినిమా ఒక ప్రొడ్యూసర్ వచ్చారు 50,00,000 పెడతాను అని. హ్మ్. ఇంకో నేను ఒక 20 పెట్టేటట్టు 70,00,000లో సినిమా చేసేటట్టు. హ్మ్. అతను నేను కొత్తవాడిని కాబట్టి నమ్మక మొదట పెట్టలేదు డబ్బులు. నా దగ్గరున్న డబ్బులు నేను పెట్టి మ్యూజిక్ చేశాను. కట్ చేస్తే అతనికి నమ్మకం లేక వెళ్ళిపోయాడు. అయ్యో! ఆ సినిమా ఆగిపోయింది. 'లారీ చాప్టర్ 1' అనే సినిమా ఆగిపోయింది. ఆ సినిమా ఆగిపోతానే ఇంకా ఇమ్మీడియేట్‌గా నాకు అర్థమైంది ఏందంటే ఎవడి మాట ఇనొద్దు, మనిషి మాట అసలు ఇనొద్దు. ఆ సినిమాకి డైరెక్టర్ వేరేవాడు, హ్మ్. ప్రొడ్యూసర్ వేరేవాడు. కాబట్టి హ్మ్. సినిమా ఆగిపోయింది. డెసిషన్ నాదైతే ఆగిపోదు కదా! కరెక్టే. సో, డెసిషన్ నాది ఉండాలి. నేనే పోరాడాలి. నేనే కష్టపడాలి అని నేను చేసిన వీడియోలు చేస్తూ వచ్చిన ప్రతి రూపాయి కూడబెట్టి ఇప్పుడు 'లారీ చాప్టర్ 1' అనే సినిమా చేశాను మేడం. హ్మ్. ఆగస్ట్ 2న వస్తుంది మేడం. ఇప్పుడు ఒక సినిమా మొదలుపెట్టి అది ఆగిపోయినప్పుడు సెంటిమెంటల్‌గా అనిపించలేదా? అరే! ఫస్ట్ స్టెప్ ఏంటి ఇలాగా అని? అనిపించింది మేడం. దానికి ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది. హుహు. ఆ తరహాలో అంటే అవి సెంటిమెంటల్ ఏం లేదు మేడం. లాజికల్‌గా ఆలోచించాలి. ఏదైనా ప్రాబ్లమ్ జరిగినప్పుడు లాజికల్‌గా ఆలోచించాలి. హ్మ్. దాన్ని లాజికల్‌గా ఓవర్‌కమ్ చేయాలి. నేను లాజికల్‌గా ఆలోచించా. ప్రాబ్లమ్ వేరే వాళ్ళది. నాది కాదు. హ్మ్. డైరెక్టర్‌ది తప్పు, ప్రొడ్యూసర్‌ది తప్పు. ఇప్పుడు ఇప్పుడు ఎవరిది ఉండొద్దు. నాదే కంప్లీట్ డెసిషన్ అప్పర్ హ్యాండ్ నాదే ఉండాలి. హ్మ్. నా విధానంలో అందరూ నడవాలి. అప్పుడు సినిమా కంప్లీట్ అవుద్ది. హ్మ్. ఎందుకంటే నేను కృష్ణానగర్‌లో ఉంటున్నా. హ్మ్. చాలా మంది డైరెక్టర్లతో, చాలా మందితో ట్రావెల్ అవుతున్నా. సినిమా అయిపోవడానికి 100 కారణాలు. హీరోయిన్ ప్రాబ్లమ్, ప్రొడ్యూసర్ ప్రాబ్లమ్, ఎడిటర్ ప్రాబ్లమ్, మ్యూజిక్ ప్రాబ్లమ్ చాలా ప్రాబ్లమ్స్. హ్మ్. సో, ఏ ప్రాబ్లమ్ ఉండకూడదు. ప్రతిదీ నేర్చుకోవాలి. అవసరమైతే టెక్నీషియన్ లేకపోతే మనమే చేయాలి హ్మ్. అని నేను దిగి కంప్లీట్ చేసి 5 లాంగ్వేజెస్‌లో 3 అవర్స్ ఒక పెద్ద ఫీచర్ బెస్ట్ ఫిల్మ్ తీశాను. 5 లాంగ్వేజెస్‌లోనా? హ్మ్. ఏమేం లాంగ్వేజెస్? ఇప్పుడు తెలుగులో ఉంది అండ్ హ్మ్. యూట్యూబ్‌లో ఆల్రెడీ వదిలాను ట్రైలర్ అండ్ పాటలు. హ్మ్. శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానెల్‌లో. హ్మ్. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, బెంగాలీ. ఓకే. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, బెంగాలీ. ఈ డబ్బింగ్ ఈ ఇష్యూస్ అన్ని ఏం ప్రాబ్లమ్ అవ్వలేదా? ఏం లేదు తెలుగులో కంప్లీట్ చేసుకున్నాను. హ్మ్. తర్వాత డబ్బింగ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఉంటారు. హ్మ్. వాళ్ళని హైర్ చేసుకొని వాళ్ళతో ప్రాపర్‌గా డైలాగ్‌లన్నీ చూసుకొని లాంగ్వేజ్ సంబంధించినటి హ్మ్. ప్రాపర్‌గా చేశాను. 5 లాంగ్వేజెస్‌లో మొదటి సినిమా చేశాను మేడం. అండ్ అసలు ఇప్పుడు ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది. హ్మ్. రిజల్ట్ చూడాలి మేడం.